మొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్, నిన్న ఏపీ సీఎం చంద్రబాబు, నేడు ఏపీ హోంమంత్రి అనిత. ప్రజా గొంతుక రాజ్ న్యూస్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. మహిళలకు అండగా రాజ్ న్యూస్ చేసిన ప్రసారాలను ఇరు రాష్ట్రాల్లోని నేతలు కొనియాడారు. మహిళలను కించపరుస్తూ మాట్లాడిన పాస్టర్ షాలెం రాజుకు వార్నింగ్ ఇచ్చారు. మల్లెపూలు పెట్టుకునే స్త్రీలు బజారాత్మలట. మల్లెపూలను విసర్జించే మహిళలు పరిశుద్ధాత్మలట. ప్రబోధకుడినని చెప్పుకునే పాస్టర్ షాలెం రాజు మాటలివి. మల్లెపూలు పెట్టుకునే మహిళలను కించపరుస్తూ నోరు పారేసుకున్నాడు. ఆడబిడ్డలపై అనుచిత వ్యాఖ్యలు చేయటం సరికాదంటూ ప్రజా గొంతుక రాజ్ న్యూస్ గళమెత్తింది. వార్తా కథనాలను, డిబేట్లను ఎప్పటికప్పుడు ప్రసారం చేసింది రాజ్ న్యూస్. మల్లెపూలు పెట్టుకున్న మహిళలు బజారు ఆత్మలకు సంబంధీకులని నోటికొచ్చిన కూతలతో ఆడవారిపై పాస్టర్ షాలెం రాజు బజారు వాగుడు వాగిన విషయం తెలిసిందే. షాలెం రాజు కుసంస్కారానికి వ్యతిరేకంగా రాజ్ న్యూస్ మొదలుపెట్టిన ఉద్యమానికి అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది. మల్లెపూల మంటకు షాలెం రాజు పరువు మంటగలిసిపోయే పరిస్థితి వచ్చింది. ఆయన బ్యాచ్ చేసిన హేట్ క్యాంపెయిన్ కు రాజ్ న్యూస్ ఏ మాత్రం అదరలేదు, బెదరలేదు. ఎందుకంటే రాజ్ న్యూస్ చేసిన వాదనలో ధర్మం ఉంది. రాజ్ న్యూస్ కథనాల్లో సత్యం దాగి ఉంది. అందుకే ఈ విషయంలో రాజ్ న్యూస్ వాదనకు అన్ని వైపుల నుంచి మద్దతు పెరిగింది. మల్లెపూలు పెట్టుకున్న ఆడవారి గురించి భవిష్యత్తులో ఎవరైనా కామెంట్ చేయాలంటే వణికిపోయే రీతిలో షాలెం రాజు వ్యాఖ్యలపై రాజ్ న్యూస్ మొదలుపెట్టిన ఈ ఉద్యమాన్ని మిగిలిన ఛానల్స్ ఫాలో అవ్వక తప్పలేదు. హిందూ మహిళలే కాదు, క్రైస్తవ మతానికి చెందిన మహిళలు సైతం రాజ్ న్యూస్ వేదికగా షాలెం రాజు అనుచిత వ్యాఖ్యలను ఖండించడం కొసమెరుపు. షాలెం రాజు విషయంలో తగ్గేదే లేదని తొలి రోజు వార్తను ప్రసారం చేసినప్పుడే రాజ్ న్యూస్ ప్రకటించింది. ఈ వార్నింగ్ ను షాలెం రాజు బ్యాచ్ లైట్ తీసుకున్నట్టుంది. అందుకే ఇంతింతై వటుడింతై అన్నట్టు ఈ వ్యవహారంపై రాజ్ న్యూస్ ప్రసారం చేసిన కథనాలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించి షాలెం రాజుకు వార్నింగ్ ఇచ్చారు. అయినా వీళ్ల మైండ్ సెట్ మారలేదు. ఇక లాభం లేదని రాజ్ న్యూస్ షాలెం రాజు పైత్యం గురించి డైరెక్ట్ గా ఏపీ సీఎం చంద్రబాబు వద్ద ప్రస్తావించింది. దీనిపై స్పందించిన బాబు గారు, ఆడవారి జోలికొచ్చే షాలెం రాజు వంటి ప్రబుద్ధుల తాట తీస్తానని డైరెక్ట్ గానే వార్నింగ్ ఇచ్చారు. కరుడుగట్టినటువంటి నేరస్తులు, కొంతమంది మైండ్ని పొల్యూట్ చేసుకున్నటువంటి వ్యక్తులు, ఇంకొక పక్కన నేర పవరుతుండే కొంతమంది, వాళ్ళ మైండ్లో ఇదే ఉంటుంది. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసే వ్యక్తులుంటే రెచ్చిపోతారు. అందుకే నేను చాలా స్పష్టంగా చెప్పాం, ఎవడైనా సరే ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరి రోజు కావాలి, చేసి చూపిస్తాం. ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. నేను మోటివేట్ చేస్తా, మర్యాదగా చెప్తా, వినకపోతే పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం ఏం చేయాలో చేసి. వార్నింగ్ తో సరిపెట్టుకుంటారని వాళ్ళు రిలాక్స్ అవుతారేమో. కథ అంతటితో ఆగలేదు. సీఎం చంద్రబాబు తాట తీస్తానన్నారు కదా, మరి హోంమంత్రిగా మీరేం చేస్తారు అని రాజ్ న్యూస్ వంగలపూడి అనితను ప్రశ్నించింది. హోంమంత్రి అనిత కూడా షాలెం రాజుకు అర్థమయ్యే భాషలో గట్టిగా ఇచ్చిపడేశారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసే షాలెం రాజు వంటి వారికి ఎలాంటి శిక్ష వేసినా తక్కువే అంటూ హోంమంత్రి ఇచ్చిన వార్నింగ్ ఈ ఎపిసోడ్లో ఫినిషింగ్ టచ్. యాక్చువల్గా ఒకటి మాత్రం మనం అర్థం చేసుకోవాలి, మన భారతీయ సంస్కృతిలో ఉన్నాం. భారతీయ సంస్కృతిలో స్త్రీలకు ఎంత గౌరవం ఉంటుందో, స్త్రీల పట్ల ఎంత గౌరవభావంతో ఉంటారో మనందరికీ కూడా తెలుసు. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు స్త్రీల గురించి మాట్లాడితేనే నోటుకు వచ్చినట్టు మాట్లాడడం ఒక ఎత్తు అయితే, వాళ్ళ క్యారెక్టరైజేషన్ చేయడం, వాళ్ళ కట్టుబొట్టుల గురించి కూడా మాట్లాడే పరిస్థితులు దిగజారిపోయాయి. అంటే ఈరోజు ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాళ్ళని సొసైటీలో ఉండనివ్వచ్చా, ఉండనివ్వకూడదన్న ఆలోచన కూడా ప్రజలు కూడా తెలుసుకోవాలి. చట్టపరమైన చర్యలు అయితే తీసుకోవాలి.
ఇప్పటికైనా రాజ్ న్యూస్ వంటి నికార్సైన ఛానల్తో పెట్టుకుంటే కొరివితో తల గోక్కున్నట్టే అనే వాస్తవాన్ని శాలిం రాజు గుర్తించి జరిగిన తప్పును సరిదిద్దుకొని క్షమాపణ చెప్పడం మేలు. ఇప్పుడు ఒక షార్ట్